వంశీ గారు దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు ములాఖత్కి వెళ్తున్నారు. ఆయనకి ఏ ఫెసిలిటీస్ లేవట, ఏవో బ్యాచ్లు ఉన్నాయట, ఆ జైల్లో ప్రాణహాని ఉందని మాట్లాడే పరిస్థితి. గతాన్ని మర్చిపోయారా? అదే చంద్రబాబు నాయుడు గారు మాజీ సీఎం 74 సంవత్సరాల వయసున్న వ్యక్తి జైల్లో ఉన్నప్పుడు రంబొచ్చి కన్ను కొడుతుంది, మేనకొచ్చి కన్ను కొడుతుందా అని చెప్పి అంత వెటకారంగా మాట్లాడిన వాళ్ళు ఈరోజు ఎందుకు గొంతుకు చించుకుంటున్నారు అన్నది వాళ్ళ ప్రశ్న. సార్, ముందుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కక్షలు కార్పణ్యాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ అన్ని కూడా గత 8 నెలలుగా మనం ఎన్నో చూస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని భయపెట్టి కార్యకర్తల్ని యాక్టివ్ కాకుండా చేయాలన్నటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఒక ఉద్దేశపూర్వకంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తా ఉన్నటువంటి వాటిని మనం చూస్తా ఉన్నాం. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద, ఘోరాల మీద, అన్యాయాల మీద, వీటన్నిటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు లీగల్ టీంను ఒకటి ఏర్పాటు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా కాపాడుకోవడం జరుగుతూ ఉంది. ఎప్పుడైనా మనం గతంలో చూసామండి, ఎప్పుడైనా కెలామిటీస్ వచ్చినప్పుడో, లేకపోతే వరదలు వచ్చినప్పుడో, తుఫాన్లు వచ్చినప్పుడో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసుకునేటటువంటి పరిస్థితిని మనం చూసాం. మొట్టమొదటిసారిగా ఈ ఆంధ్రప్రదేశ్లో లీగల్ టీంని ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసుకునేటటువంటి పరిస్థితిని ఆంధ్రప్రదేశ్లో ఈ తెలుగుదేశం కూటమి తీసుకొచ్చినందుకు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున మేమందరం కూడా ఏమనాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. అలాగే వంశీ గారికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నాం. వంశీ గారు గతంలో 2 కేసులకు సంబంధించి బెయిల్ వచ్చింది, కానీ ఏదో ఒకటి కుట్రపూరితంగా అతన్ని అరెస్ట్ చేయాలి, అతన్ని జైల్లో పెట్టాలి, అతన్ని అంతమొందించాలి అని కక్షపూరితంగా చేస్తూ ఉన్నటువంటి కుట్రలో భాగంగా జరుగుతుందేమో అన్న అనుమానం కలుగుతూ ఉంది. ఎందుకంటే జైల్లో వేసినటువంటి బ్యారక్లో వేసినటువంటి వారితోటి బ్లేడ్ బ్యాచ్లు, ఎందుకంటే విజయవాడకు సంబంధించి కొంతమంది గతంలో బ్లేడ్ బ్యాచ్లు ఉంటారని కూడా మనందరం కూడా విన్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి చిన్న జైలు అవ్వటంతో ఆ బ్లేడ్ బ్యాచ్లను కానీ, గంజాయి బ్యాచ్లను కానీ అందులోనే వేసి అక్కడ ప్రాణహాని కలిగించేటటువంటి పరిస్థితి ఏమైనా ఉందా అన్నటువంటి అనుమానం కదులుతూ ఉంది. అలాగే ఆ పరదాలు కట్టడం, వాటన్నిటిని మధ్యలో ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకు ఇంత మానసిక క్షోభ గురి చేస్తూ ఉన్నారు వంశీ గారిని అని చెప్పేసి చూస్తే, వంశీ గారు 2014 నుంచి ఆయన 2018 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 2019లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా ఆయన చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా నచ్చి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి ఏమైనా మా ఎమ్మెల్యేగా మా ఏరియాలో కావాల్సిన పనులు ఒక్క నిమిషం, ఎవరికి ఏది నచ్చినా వాళ్ళు వెళ్ళొచ్చు, పార్టీలు చేసుకోవచ్చు, రాజకీయాలు చేసుకోవచ్చు. కానీ అసలు కొన్ని అంశాలు, కొన్ని మాటలు మీకేం అనిపించలేదండి? భువనేశ్వరి గారిని ఆ రోజు మాట్లాడిన తీరు కానీ, ఆమెను వ్యక్తిత్వ హననం చేయడం కానీ అది తప్పు కింద అనిపించలేదా? జిగుప్సాకరంగా అనిపించలేదా? అసహ్యంగా అనిపించలేదా? సార్, ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యే ఆయన చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశానికి సంబంధించిన ఎమ్మెల్యే, వారు మాట్లాడినా, ఎవరు తప్పు మాట్లాడినా తప్పుని ప్రజలు అంటారు. ఎవరన్నారు చెప్పండి? ఆ రోజు వైసీపీ వాళ్ళు ఎవరన్నారు చెప్పండి తప్పని? తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆ రోజు. కానీ మరి వారు ఎందుకు ఆయన వైసీపీ ఆఫీస్ లో కూర్చొని జెండాలు పెట్టుకొని ఎక్కడెక్కడ ఊర్లో అన్ని మాట్లాడిందా కూడా మేము మెదలకుండా ఉన్నాం కదా, కాస్త ఆగొచ్చు కదా. ప్రతి వాళ్ళకి అడ్డం పట్టమే, చెప్పేది ఉంటున్నా నువ్వు సార్. సో ఈ తప్పులే కదండి మిమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చి అని జరుగుతున్న ప్రచారం. సార్, ఈ తప్పులే మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చినాయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మంచి పనుల్ని ప్రజలకు మేము చెప్పుకోలేక మేము ఈ స్థితికి వచ్చామా? లేకపోతే వాళ్ళకి మిషన్లు సహకరించినాయా? లేకపోతే ఏం జరిగిందనేది మనం ఇంకా ఓకే సరేలేండి. ఇంకా మిషన్లు అంటే ఇంకా దేశవ్యాప్తంగా ఇదే గోల. కానీ గెలిచిన వాళ్ళందరూ మేము బాగా గెలిచామంటారు, ఓడిపోయిన వాళ్ళు మిషన్లు. ఇప్పుడు టెక్నికల్ గా తెలియని అంశాల్లో మనం వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఆ టెక్నికల్ గా తెలియని అంశాల్లో మనం టైం చేసుకోవద్దు. మీరు గెలిచినప్పుడు కాదు, 151 సీట్లు గెలిచినప్పుడు మిషన్లు బాగా పనిచేసినాయి.
11 వస్తే మిషన్లు బాగా పనిచేయలేదు. వాళ్ళు అదే చెప్పారు అంతకుముందు 23 వచ్చినప్పుడు వాళ్ళు కూడా సరిగ్గా మిషన్లు పనిచేయలేదు. ఇవన్నీ అన్నెసరీ టైం వేస్ట్ డిస్కషన్ ఇది. నానీస్తో పాటుగా రోజా గారు వీళ్ళందరూ కూడా అరెస్ట్కి ముహూర్తాలు ఫిక్స్ అయినాయట. డైరెక్ట్గా మంత్రులే చెప్తున్నారు. సార్ వారు ఏదైనా ఈనాడు పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో ఫస్ట్ వస్తుంది, దాన్ని మంత్రులు మాట్లాడతారు, తర్వాత ఆచరణలో తీసుకుపోతారు, తర్వాత జైళ్ళల్లో వేస్తారు, కుట్రలు కుతంత్రాలతోటి మానసికంగా వేధిస్తారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తానే ఉన్నాం. నందిగం సురేష్ గారిని చూసాం, అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఎన్ని రోజులు జైల్లో ఉంచింది చూసాం. ఈ రోజు వంశీ గారి ఎన్ని రేపు ఉండనా నువ్వు మళ్ళీ నానీస్ వంత అవుతుంది. అలా వాళ్ళు ఇదిగో ఇప్పుడు మన ఆయన మెడికల్ మంత్రిగా మా నానిని ఇంకొక ఆయన కూడా తీసుకుపోయి తెలుగుదేశంలో చేర్చుకున్నారు కదా, బాలినేని చేర్చుకున్నారు కదా. భయపడ్డోళ్ళనేమో పార్టీల్లో చేరమంటున్నారు, భయపడిన వాళ్ళనేమో కోర్టులు కేసులు వ్యవహారాలతోటి బెదిరించుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమూలంగా నాశనం చేయాలని చెప్పేసి చూస్తా ఉన్నారు. ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టండి. మీకు 164 సీట్లు ఇచ్చారు ప్రజలు, బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారు. మీకు ప్రజలకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే దాని మీద దృష్టి పెట్టమంటే అదిగో యాసిడ్ దాడి జరిగి ఒక అమ్మాయికి సంబంధించి మాట్లాడతా ఈ రోజుకి కూడా ప్రభుత్వం గట్టిగా మాట్లాడినటువంటి పరిస్థితి సార్. తెలుగుదేశం నాయకుడు యాసిడ్ దాడి చేస్తే మాట్లాడరు. అలాగే పిఠాపురంలో తెలుగుదేశం 16 సంవత్సరాల అమ్మాయిని తెలుగుదేశం నాయకుడు రేప్ చేస్తే మాట్లాడరు. తెలుగుదేశం సంబంధించినటువంటి వాళ్ళు, కూటమికి సంబంధించిన వాళ్ళు ఎన్ని అరాచకాలు చేసినా ఏది చేసినా మాట్లాడరు. కానీ 2018 నుంచి 24 వరకు జరిగినటువంటి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కక్షపూరితంగా ఇలా జైళ్లలో పెట్టాలి. ప్రజలకి సేవ చేసినందుకు జైల్లో పెడుతున్నటువంటి ప్రభుత్వాన్ని ఇక్కడే మనం చూసాం. ప్రజలకు సేవ చేయటమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరం చేసిందా? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం వల్లనే ఈ రోజు మమ్మల్ని అందరూ కూడా జైల్లో పెట్టే పరిస్థితి చేస్తా ఉన్నారా అని చెప్పేసి. చిన్నప్పరెడ్డి గారు ఒక మాట, నిజంగా సేవ చేస్తే ఎందుకు అంత తక్కువ సీట్లు వస్తాయి? సేవ చేయడం ఏంటి సార్? నేను ఇటు మిషన్ల గురించి మాట్లాడితేనేమో మిషన్ల గురించి మాట్లాడొద్దు అన్నారు, ఇటు పక్క వస్తేనేమో సేవ చేస్తేనేమో సేవ ఏం కాదండి. సేవ చేస్తే ప్రజలు కదా అది చూడాలి, పార్టీలు కాదు కదా. నా పాయింట్ ఏంటంటే నిజంగా సేవ చేస్తే మీకు అన్ని విషయాలు తెలుసు కదా వర్మ గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారి ప్రతి హామీని నెరవేర్చినటువంటి గొప్ప నాయకుడుగా చిరస్థాయిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా సార్. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చమని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంటే